హలో అందరికీ, మీలో గులాబ్ జామున్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సూపర్గా ఉంది కదా, యమ్మీ యమ్మీగా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా సూపర్గా ఉంటుంది. ఇలాగే తిన్నా బాగుంటుంది. ఇందులో ఒక నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది కదా. మీరు ఒకసారి ట్రై చేస్తారో లేదా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా హనీ కోసం గులాబ్ జాము అయితే ప్రిపేర్ చేసింది. ఒక్కొక్కటి 175 గ్రామ్స్ అనమాట. రెండు కలిపి 250 గ్రామ్స్ ఉన్నాయి. 250 గ్రామ్స్కి కానీ ఒక పెద్ద గ్లాస్ అయితే షుగర్ సిరప్ అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇవైతే పాలేసి తడుపుకొని ఇట్లా రౌండ్గా అయితే చేసేసుకోవాలి. రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూసేస్తారా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట. అలా అయితేనే మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్ కానీ ఇంకా కొంచెం డార్క్గా అవుతాయి. తర్వాత ఇక్కడ మేమైతే ఒక గ్లాస్ అయితే వేసేసుకున్నాము. ఇది పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది షుగరు. ఇది వచ్చేసి ఒక పొంగు వచ్చి అయిపోయే వరకు వచ్చేసి షుగర్ సిరప్ వేడిగా ఉండగానే వేయాలి. రెండిట్లో ఒకటే ఉండాలండి, వేడిగా. షుగర్ సిరప్ అయినా వేడిగా ఉండాలి, లేకపోతే ఇవి రౌండ్ బాల్స్ అయినా వేడిగా ఉంటుంది. గులాబ్ జాము అయితే రెడీ అయిపోయినాయి, యమ్మీగా. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సూపర్గా ఉంటాయి అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంది అంటే ఇంకా సూపర్గా ఉంటుంది, చాలా చల్లగా కదా.